పార్లమెంట్ పాస్ ఫెయిల్ వచ్చి 3 రోజులైనా గులాబీ పార్టీలా పలికే బంగారమైందబ్బా. ఒక్కలంటే ఒక్కలు మాట్లాడితే ఒట్టు. అదే మొన్నటిదాకా ఎట్లుండే, రైతులు గోసపడుతురు, ఆర్టీసీ బస్సులా కొట్టుకుంటురు, ఆడ ఆ తిప్పలుంది, ఈడ ఈ బాధ ఉంది, గవర్నమెంట్ ఉత్త వేస్ట్, సర్కార్కు ఏలు వడే వేయొస్తలేదు అని లీడర్లు. అంతా తెలియకుంటే నన్ను అడిగితే చెప్పకపోయినా అని పెద్ద సారు 10 ఏండ్లు సీఎం కొలువు చేసినోడాయే, కొంత అనుభవం ఉంటది కదా. ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక ఎందుకు మాట్లాడతలేరో ఈ వార్త చూస్తే మీకు కూడా ఎరకైతే తీయుర్రి. రాజకీయంలో రేపేమైతుందో కేసీఆర్ సార్ ఇయ్యాలనే ఎరకైతుందని ఓ పేరుంది. ముందే గుర్తుపట్టి గులాబీ పార్టీకి ఫైదా చేసుకుంటాడని చాలా మంది చెప్తుంటారు. ఏహే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కంటే మా సార్ నజరే కిరాకని కారోళ్ళు సంబరపడుతుంటారు. కానీ ఇదంతా అప్పట్లా. ఇప్పుడు సార్ రైట్ అంటే రాంగ్ అవుతుంది, తప్పంటే ఒప్పు అవుతుంది, గెలుస్తారంటే ఓడిపోతారు, డిపాజిట్లు రావంటే బంపర్ మెజార్టీ వస్తుంది. కావాలంటే ప్రచారంలో ఏం చెప్పిండో ఫలితాలలో ఏమొచ్చిందో మీరే ఇన్నురిచారా. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. సార్ చెప్పిన 100%లో ఎంత శాతం నిజమైందో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే చాలు చేద్దాము. బీఆర్ఎస్ 14 లేదా 12 ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. 14 రాలే, 2 రాలే, వచ్చింది పెద్ద గుండు 0. 23 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, 10 ఏళ్లు ఏలిన పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కంటే పెద్ద ఆశ్చర్యకర ఫలితం ఏముంటది చెప్పుండ్రి. తెలంగాణలో బీజేపీకి 1 or none, బీజేపీకి వస్తే ఒక్కటి, లేకుంటే అది కూడా రాదంటే బీఆర్ఎస్ కే ఒక్కటి కూడా రాకపోయే, వాళ్ళు సగం కొట్టుకపోయారే. మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు 3rd ప్లేస్ లో ఉన్నారు, అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 8 సీట్లు, ఒక ఎమ్మెల్యే సీట్ తోటి 1st ప్లేస్ లో ఉంటే సార్ వాళ్ళది 3rd ప్లేస్ అయ్యింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట ప్రభుత్వానికి ఏమో గానీ పార్లమెంట్ కు ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ కే రోజులు దగ్గర పడ్డాయి అనవట్టిరు. అంతా పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది. కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి, సెంట్రల్ లో ఎవరికి ఫుల్ మెజార్టీ రాదు, మా సపోర్ట్ లేకుంటే సర్కారే ఉండదని మంత్రి పదవులు కూడా వంచుకుంటే తెలంగాణ బార్డరే దాటకపోయే అంబాసిడర్ కారు. తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి. సారు ఏరే పార్టీల గురించి చెప్తే పబ్లిక్ ఏమో కారును తుక్కు చేసి 8 సీట్లలో డిపాజిట్లే రాకుండా చేసిండ్రు. పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉంది, బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు. కానీ మేము 52, 53 ఉంటే వాళ్ళు 21, 22 ఉన్నారు. కానీ పెద్దపల్లిలో వంశీ సార్ కు 131,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ కు 1st ప్లేస్, బీఆర్ఎస్ కు 3rd ప్లేస్ వచ్చే. అసెంబ్లీకే చెల్లనటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్ లో చెల్తుందా? అసెంబ్లీకి చెల్లని రఘునందన్ సారు పార్లమెంట్ కు పక్కా వెళ్ళండు. ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం. జాతీయ పార్టీలు కాదు కదా, ప్రాంతీయ పార్టీలు కూడా వల్కరించే పరిస్థితి లేకుండా అయ్యింది. 500 రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దితే డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. మళ్ళా పంటకు బోనస్ ఇస్తామన్నందుకు కాంగ్రెస్ నమ్మిర్రు, కారుకు డిపాజిట్ పోగొట్టిండ్రు. 400 పార్లే 200 పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది. 400 సీట్లు రాలే గాని మోడీ సారే మళ్ళా ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆంధ్రాలో వైసీపీ పక్కా గెలుస్తుంది, జగన్ గ్యారంటీగా సీఎం అవుతాడని గొప్పగా చెప్తే ఫ్యాన్ తుక్కు సైకిల్ దెబ్బకు. మళ్ళీ ఇప్పుడు అంటున్నా, అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి, ఎంత పని అయిపోయాయి, అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది, బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతుంది. ఎమ్మెల్సీ ఓట్లు లెక్క పెట్టక ముందుకే ఫలితాలు ప్రకటించుకున్నాడు సారు. ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలవబోతున్నాడు, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. ఇవాళ కౌంటింగ్ చూస్తేనేమో తీర్మార్ మల్లన్న గెలుస్తున్నాడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పెద్దసారి ఇప్పుడు ఏది చెప్పినా అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా జరుగుతలేదు, మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. ఇంత సప్ప కొడతారు సప్పట్లు.